ఇబ్బంది అవుతుంది, కొంచెం కూల్గా ఉండు, ఒక్క నిమిషం ఉండు. అలా మంత్రి గారు కూడా వస్తారు, కలెక్టర్ గారు వస్తారు, అందరు వస్తారు. మీకు జరిగిన అన్యాయాన్ని 100% చేయలేకపోవచ్చు, కానీ కొంతనైనా నమస్కారం. మనం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్నాం. కేడిక తారవ, భర్త పేరు రవీందర్ రెడ్డి గారు. మీరు ఇక్కడ హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వడ్లు పోసుకున్నారు. రాత్రి పడ్డటువంటి ముంతా తుఫాన్ తీవ్రంగా రావడం వల్ల ఇలా వడ్లు చాలా మొత్తం కొట్టుకుపోయినాయి. ఇట్లా ఎంతోమంది కొట్టుకుపోయినాయి. చాలా ఈమె బాగా ఏడుస్తూ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎన్నడూ రానంత వర్షం వచ్చింది. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలి. ప్రభుత్వ పక్షాన మంత్రి గారు కూడా రాత్రి నుంచి మాట్లాడుతాను. ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు, ఇంకా వస్తారు. వీళ్ళ పక్షాన్ని నిలబడతారు. వీళ్ళ కొంత 100% న్యాయం చేయకపోవచ్చు, 90% చేసినా చాలా పెద్ద సాయం చేసినట్టే. కొట్టుకపోయిన వాటిలన్నింటినీ అన్ని ఫోటోలు తీస్తూ ఉన్నారు. బీటీ లేబర్ని కూడా 40-50 మంది ఉంటారు. ప్రాపర్ ఆడ లేబర్ ఉంటారు. వాళ్ళందరినీ చైర్మన్, వైస్ చైర్మన్ గారు పిలుపుతా ఉన్నారు. ఇంత పెద్ద తుఫాన్ ఎన్నడూ రాలేదు. ప్రతి ఇంట్లో ఒక చనిపోయినంత బాధగా ఇక్కడ వడ్లు పోసుకున్న వాళ్ళ రైతాంగానికి ఉన్నది. వాళ్ళ పక్క ఉంటారు, వాళ్ళ చుట్టాలకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఈ తుఫాను చాలా పెద్ద తుఫాన్ వచ్చేసి చాలా నష్టం జరిగింది. ఈ వ్యవసాయ మార్కెట్ సైంటిఫిక్గా కొంత లోతులో ఉన్నది, కుంట. ఇది ఎక్కువ పూడ్చలేదు గతంలో. భవిష్యత్తులో దీన్ని వాడదామా, వాడకపోతే ఇంకెట్లా మంచిగా చేసి వాడదామా అనేది కూడా మంత్రి గారి దగ్గర పరిశీలనలో 1-2 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మన్నెంగుంట దగ్గర కూడా కొంత వ్యవసాయ యార్డు కట్టడానికి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే వాడితే మనం నిలబడ్డ మన భుజాల కాడి దాకా దీన్ని పూడ్చాల్సి ఉంటుంది. ఒకవేళ పూడ్చకుండా వర్షం నీళ్ళు వడ్లో నేల నుంచి ఎక్కడి మాసారం గడ్డి నుంచి వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఇట్లా వాళ్ళు ఇళ్ళకు రాకుండా, ఇట్లా వడ్డ నీళ్ళే మీకు వడ్డ నీళ్ళు ఇళ్ళ పడాలి, బయట నీళ్ళు రాకుండా కూడా సైంటిఫిక్ ఇంజనీర్లతో మాట్లాడుతాడు మంత్రి గారు. ఇంకా అట్లా రాకుండా భవిష్యత్తులో చేస్తాడు. అది భవిష్యత్తు ముచ్చట. ఇప్పుడు మాత్రం వీళ్ళకు తడిసిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎంఆర్ఓ గారు తిరుగుతున్నారు, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఇక్కడ సింగిల్ విండోలు, తర్వాత వ్యవసాయ అధికారులు ఇట్లా అందరూ ఇట్లా పరిశీలన చేస్తారు. 1 గంట వరకు అందరు వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తే సిద్దిపేట నుంచి రావాలంటే మధ్యలో పోయడం పోవాలి, అధికారులు అన్నీ చూసుకుని రావాలి. అంతటి ఉన్నది ఒక పుస్తకాలు లేదు. కాబట్టి తప్పకుండా ఇలా కొత్త కాకుండా 100% కాకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మేమంతా నిలబడి వాళ్ళు లెక్కలు చేపిస్తాం. మార్కెట్ వాళ్ళు మేమంతా కలిసి చేయిస్తాం. ఎత్తలేను మంచిగా ఉండు, మేము మంచిగా ఉన్నాయి వడ్లన్నీ అన్న. ఎవరి మాదే అన్న. ఎన్ని ట్రిప్పులు, ఎన్ని వడ్లు ఇవి? 6 ట్రిప్పులు, 2 ట్రిప్పులు మిగిలి. 2 ట్రిప్పులు మిగిలి. ఈ వరద ఏం పేరు అన్న మీ పేరు? ఏడోకన్నా ప్రభుత్వం సహాయం చేస్తే కానీ ఏడోకు అన్న, ఏడోకు. ఏమి ఇస్తారన్నా? వాటి 10 రూపాయలు ఎక్కువ 50 రూపాయలు ఇస్తారు. ఆర్టీఓ గారు చెప్పాను. న్యాయమే జరుగుతుంది. న్యాయం జరిగే దయచేసి
మా రైతులను ఆదుకోవాలని అకాల వర్షంతో బాధపడుతున్నాము. నాకు 6 ఎకరాల భూమిలో 2 ట్రిప్పులు మిగిలినాయి. 4 ట్రిప్పులు గింజ లేకుండా కొట్టుకుపోయింది, మోరిపాలైపోయింది. దయచేసి మా మీద దయ ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మా హృదయపూర్వకంగా మీ సహోదరుడు, మీ అభిమానుడు మమ్మల్ని ఆదుకోవాలని మీ 10,000 నమస్కారం ఇస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఆదుకోండి. రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీకు 10,000 నమస్కారాలు చెప్తున్నాం. మాకు ఆ రైతులను ఆదుకోవాలని మీకు 10,000 దండం పెడుతున్నాను. మా రైతులను ఆదుకోండి దయచేసి. ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో నాదే కాదు, ప్రతి ఒక్క పరిస్థితి 100 రోజులు ఉన్న ఒక్క గింజ కూడా, నాకైతే ఈ రాశి అడుగు కిలో గింజ కూడా మిగిలలేదు. దయచేసి ఆదుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. అన్న ఏం పేరు మీ పేరు? మా పేరు బికన్ నాయక్ అన్న. ఏ ఊరు? జిల్లెలగడ్డ మండల్. నేను వ్యవసాయదారుని. ఇక్కడ మా పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి కూడా వచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం. దయచేసి ఎక్కడ ఉన్నా మాకు రావాలని, మా మార్కెట్ బాధ చూడాలని మా మంత్రి గారు కూడా కోరుతున్నాం.